तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా. స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మధ్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రావణ మాసంలో ఈరోజు పూర్వాభాద్ర స్వామివారి జన్మ నక్షత్రాన్ని సంతరించుకుని స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారము మంగళవారం కావడంతో అశేషములైనటువంటి భక్తజనులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలమే 4 గంటలకే స్వామివారికి తీర్థపిండి నిత్యార్చన కైంకర్యాలు పూర్తి చేసుకున్న తర్వాత 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి సన్నిధిలో గర్భాలయ దర్శనము, అదే రకంగా అంతరాలయము, పురి దర్శనంతో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదంలో 10:30 దగ్గర నుంచి కూడా స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం విరివిగా జరుగుతుంది. అదే రకంగా స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారము కూడా పంచామృతాభిషేకము, అదే రకంగా స్వామివారి సన్నిధిలో నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి హనుమంత హోమ కార్యక్రమం ప్రతి ఆదివారము కూడా జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ప్రతి పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రతి మాసంలో నెలలో వచ్చేటటువంటి పూర్వాభాద్ర నక్షత్రం రోజున సువత్సల హనుమతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రము మంగళవారం కలడంతో పూర్వాభాద్ర నక్షత్ర కళ్యాణం స్వామివారి మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఎంతో అద్భుతంగా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా జరగబోయేటటువంటి ప్రతి శనివారం జరిగేటటువంటి అభిషేకంలోనూ, అదే రకంగా ఆదివారం జరిగేటటువంటి హనుమత్ హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.